టు అర్బన్ ఇండియా ఛానల్. సో ఈ రోజు మనం సివిల్ ఇంజనీరింగ్ లో ఒక పార్ట్ అయినటువంటి జియోటెక్నికల్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బోర్ హోల్స్ ఎందుకు వేస్తాము, దేని కారణంగా వేస్తాము ఏందనేది మనం తెలుసుకుంటే, ఈ బోర్ హోల్స్ అనేది ఏంటంటే మనము సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ కోసం మనము వేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ బోర్ హోల్ వేస్తున్నారు. మనం ఏ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నా కూడా సాయిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ముఖ్యం. సో దాన్నే మనం సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అని అంటాం. సో దాని యొక్క సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ తీసుకొని మనం ఫౌండేషన్ డిజైన్ అనేది చేస్తాం. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, మనం ఈ బోర్ హోల్ ని యూజ్ చేసి సో సాయిల్ శాంపుల్స్ మనం కలెక్ట్ చేసుకొని, సాయిల్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాబ్ లో మనము దాని యొక్క సేఫ్ బేరింగ్ కెపాసిటీని మనం టెస్ట్ చేసి దాని ద్వారా మనం ఫౌండేషన్ అనేది మనము డిజైన్ చేయడం అనేది జరుగుతుంటది. ఇంకొకటి, ఇక్కడ మనం పర్టికులర్ గా బెంటోనైట్ పౌడర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. సో బెంటోనైట్ పౌడర్ వల్ల యూజ్ అయింది, బెంటోనైట్ పౌడర్ ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. చాలా స్మూత్ గా చాలా ఇదిగా ఉందండి బెంటోనైట్ పౌడర్. సో ఈ బెంటోనైట్ పౌడర్ ని మన వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఒక గుంట తీసేసి ఈడ గుంట తీసేసి ఈ గుంటలో ఏం చేస్తారంటే ఈ బెంటోనైట్ పౌడర్ ని మనకు కలిపి ఈ బెంటోనైట్ పౌడర్ ద్వారా మనకు బోర్ లోపలికి పడేటప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ వాటర్ అనేది బెంటోనైట్ మిక్స్ అయిన వాటర్ అనేది లోపలికి పోద్ది అనమాట. సో ఈ బెంటోనైట్ పౌడర్ వల్ల యూజ్ ఏంటంటే, ఈ బెంటోనైట్ పౌడర్ లోపల పోవడం వల్ల ఆ బోర్ హోల్ అనేది కొలాప్స్ కాకుండా ఉంటుంది. సో మనకి ఇక్కడ లోపల దిగుతున్నప్పుడు బోరు, సో హోల్ అనేది కొలాప్స్ అయ్యి లోపల పడిపోకుండా ఆ బెంటోనైట్ పౌడర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బెంటోనైట్ పౌడర్ ని కలపడానికి ముందుగా ఒక గుంట తీసుకొని ఆ గుంటలో పైన కవర్ ని ఏర్పరిచి, ఒక ప్లాస్టిక్ కవర్ ని ఏర్పరిచి ఆ ప్లాస్టిక్ కవర్ చుట్టూ మట్టితో కప్పివేయాల. దీని ద్వారా వాటర్ ఆ కవర్ లో పడినప్పుడు కిందకి సీపేజ్ కాకుండా ఉంటుంది. సో సీపేజ్ కాకుండా ఉండటానికి ఆ కవర్ ని పెట్టి ఆ కవర్ లో వాటర్ పోసి ఆ వాటర్ లో బెంటోనైట్ పౌడర్ అనే దాన్ని మనం కలుపుతాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ ని గుంటలో ఫిల్ చేసుకుంటాము. సో ఈ ఫిల్ చేసుకున్నటువంటి గుంటలో బెంటోనైట్ పౌడర్ ని కలుపుతాము. ఇప్పుడు కలిపినటువంటి బెంటోనైట్ పౌడరు గడ్డలు కట్టకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. అందుకు గాను ఒక మనిషి ఆ బెంటోనైట్ గుంటలోకి దిగి నీట్ గా అక్కడ గడ్డలు ఏమన్నా కట్టుంటే వాటిల్ని చూసుకుంటూ గడ్డలు కట్టకుండా ఉండేటట్టుగా బెంటోనైట్ పౌడర్ ని చూసుకోవాలి. మరొక బకెట్ లో బెంటోనైట్ పౌడర్ ని ఒక పేస్ట్ లాగా కలిపి ఆ పేస్ట్ ని బోర్హోల్ నుంచి వాటర్ పోయే మార్గంలో పోస్తారు. ఇక్కడ మనకు రిగ్స్ అనేవి ఇచ్చున్నారు. సో బోర్హోల్ లోపల పెట్టేటువంటి రాడ్స్ అనేవి మనకి ఇచ్చున్నారు. సో ఇక్కడ ఒక్కొక్క రాడ్ అనేది ఒకటి వచ్చి 3 మీటర్స్ ఉంది, 3.2 మీటర్స్ ఉంది, అండ్ ఒకటి వచ్చి 2 మీటర్స్ ఉంది, ఇంకోటి 1.5 మీటర్, ఇంకోటి 1 మీటర్. సో ఈ టైప్ ఆఫ్ రాడ్స్ మనం యూజ్ చేసి 1 by 1 గా మనం బోర్లాక్స్ లోకి దింపుతాం. వచ్చిన శాంపుల్స్ అన్నిటిని ఏంటంటే కలెక్ట్ చేసి తీసుకొని పక్కన పెట్టుకుంటుంటాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రాడ్ని ఏమంటామంటే ఎస్పిటి రాడ్ అని అంటాము. సో మనం స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ అని మనం చదువుకొని ఉంటాం కదా మన ఇంజనీరింగ్ లో. సో ఆ స్టాండర్డ్ పెనట్రేషన్ ని మనం చేయడానికి ఏంటంటే మనం ఈ రాడ్ ని మనం యూజ్ చేస్తాము. సో ఈ రాడ్ ని ఏం చేస్తామంటే దానికి కిందకి ఇక్కడ ఫిక్స్ చేసి లోపలికి దించినప్పుడు ఏంటంటే పై నుంచి బ్లోస్ అనేవి మనం అప్లై చేస్తాం వెయిట్ పెట్టి. సో ఆ వెయిట్ పెట్టి అప్లై చేసినప్పుడు లోపలికి ఏంటంటే శాంపుల్ కలెక్షన్ అనేది వస్తుంది. సో ఇది మొత్తం వచ్చేసి ఎంత ఉంటుంది అంటే లెంత్ 0.5 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ చిన్నది లోపల ఉంది. సో దీన్ని ఇట్లా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇది రిమూవబుల్ కూడా. సో మనకు శాంపుల్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత లోపల శాంపుల్ ని తీసేందుకు మనం దీన్ని ఈ రకంగా రిమూవ్ చేసేస్తాము. సో ఇది ఈ రకంగా వచ్చేస్తుంది. సో వచ్చేసినటువంటి దీన్ని సో ఈ రకంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో శాంపుల్ కలెక్షన్ అనేది మనకు దీనిలో ఈ రకంగా వచ్చేస్తుందండి. మనం సో శాంపుల్ ఏంటంటే దీని నుంచి తీసుకొని సైడ్ లో పెట్టుకుంటాము. సో నెంబర్ ఆఫ్ బ్లోస్ ని బట్టి దాని ఎస్పిటి ఎంత వస్తుంది ఏందనేది మనం తీసుకుంటాము. మనం చూస్తున్నటువంటి ఈ వెయిట్ పేరు ఏంటంటే ఎస్పిటికి మనం దీన్ని యూజ్ చేస్తుంటాం ఈ వెయిట్ ని. సో ఇది ఎంత ఉంటుందంటే 63.5 నుంచి 64 kgs మధ్యలో ఉంటది. సో దీన్ని మనం ఈ వెయిట్ ని యూజ్ చేసి ఎస్పిటి కొట్టేటప్పుడు సో ఈ పాయింట్ నుంచి మనం బ్లోస్ చేస్తా వస్తాము. సో 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్. సో టోటల్ 45 సెంటీమీటర్స్ కి మనము
బ్లోస్ అనేది అప్లై చేస్తాం. ఫస్ట్ 15 సెంటీమీటర్స్ ఏంటంటే మనం తీసేస్తాము. తర్వాత రిమైనింగ్ సెకండ్, థర్డ్ ఈ రెండిట్లో మనకు నెంబర్ ఆఫ్ బ్లోస్ ఎన్నైతే వస్తాయో, సో ఎన్ వాల్యూ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బ్లోస్ అనేసి లాస్ట్ మన 30 సెంటీమీటర్స్ దగ్గర 45 సెంటీమీటర్స్ దగ్గర వచ్చినటువంటి వాల్యూస్ ని మనం ఎస్పిటి వాల్యూగా మనం తీసుకోవడం అనేది జరగద్ది. ఇంకా ఎస్పిటి మనం చేసేటప్పుడు దీన్ని హ్యామర్ ప్లేట్ అని అంటాము. సో ఎస్పిటి చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదిగోండి ఈ హ్యామర్ ని ఏం చేస్తామంటే ఈ హోల్ లో నుంచి దీనికి పెడతాం. సో ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైన నుంచి మన వాళ్ళు థ్రెడ్ తో లాగుతారు. సో ఆ బ్లోస్ ఏంటంటే కిందకి పడడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఎస్పిటి ఎక్కడైతే ఎన్ని బ్లోస్ అయితే పడతాయో అన్ని బ్లోస్ మనం కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఎస్పిటి వాల్యూ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను ఇందాక కూడా చెప్పాను మీకు. సో 15 సెంటీమీటర్స్ గ్యాప్ లో 3 టైమ్స్ లో తీసుకుంటారు. ఫస్ట్ 15 ని తీసేస్తారు, తర్వాత 15 సెంటీమీటర్స్ ని కౌంట్ చేస్తారు, తర్వాత 15 సెంటీమీటర్స్ కౌంట్ చేస్తారు. సో టోటల్ గా 45 సెంటీమీటర్స్ వరకు మనకు ఎస్పిటి అనేది తీసుకుంటారు. ఈ సెటప్ ని మనం ఏమంటామంటే ట్రైపాడ్ అని అంటాము. సో ఇక్కడ వేసినటువంటి ఈ 4 రాడ్స్ ని మనం ట్రైపాడ్ అని అంటాము. సో ఈ ట్రైపాడ్ లో మనం ఈ మిషనరీ అనేదాన్ని ఇన్సర్ట్ చేసి బోర్హోల్ అనేది వేయడం జరుగుద్ది. ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఈ వీడియోలో మనకు ట్రైపాడ్ ని ఎలా పెట్టాలి, దానిలో మిషనరీని ఏ రకంగా ఇన్స్టాల్ చేయాలా అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తున్నాము. చూడండి ఈడ పెద్ద పైప్ ఒకటి ఉంది. సో ఈ పైప్ అనేది మనం బెంటోనైట్ పౌడర్ అక్కడ కలుపున్నాం కదండి, ఆ బెంటోనైట్ పౌడర్ కలిపినటువంటి వాటర్ లో నుంచి ఆ వాటర్ ని మనము ఆ పైప్ ని తీసుకొని ఆ పైప్ నుంచి ఇలా వచ్చి ఈడ ఒక పంప్ అనేది ఇచ్చున్నాడు. ఇట్లా ఈడ పంప్ ఇచ్చున్నాడు చూడండి, ఇది పెద్ద పంపు. సో ఈ పంపులోకి వాటర్ అనేది వెళ్తాయి. సో ఈ వాటర్ అనేది లోపలికి వెళ్ళినటువంటి బెంటోనైట్ మిక్స్ అయినటువంటి వాటరు, సో దీని ద్వారా ఏమవుతుందంటే ఈ పంపు ద్వారా ఇక్కడ దీనికి ఇది మెయిన్ రాడ్ అంటారండి. ఇక్కడ ఉన్నటువంటి రాడ్ ఇది మెయిన్ రాడ్, ఇది వచ్చేసి గేర్ బాక్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ పంపు ద్వారా ఇక్కడ లోపల నుంచి వెళ్ళిన వాటరు దీన్ని ఇక్కడ ఇంకో చిన్న పంపు ఇచ్చున్నారు కదా, సో ఈ చిన్న పైప్ ఇచ్చున్నారు కదండి, ఈ చిన్న పైప్ లో నుంచి పైకి వెళ్ళి మెయిన్ రాడ్ లోకి వెళ్ళి మెయిన్ రాడ్ ద్వారా లోపలికి వస్తాయి. సో లోపల నుంచి బయటకు వచ్చిన వాటరు ఇక్కడ ఇంకొక రెండో పైపు ఉంది చూడండి, ఈ రెండో పైపు నుంచి మళ్ళీ ఇట్లా వచ్చేసి అంతే పోయేసి మళ్ళీ అదే గుంటలో వెళ్ళి పడతాయండి, అదే గుంటలోకి వచ్చేస్తాయి మొత్తం వాటర్ అంతా. సో ఆ వాటర్ నుంచి వచ్చేసిన వాటర్ మళ్ళీ రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ ని మళ్ళీ తీసుకొని మళ్ళీ పైకి పోవడం అనేది జరగద్ది. రెండోది ఇక్కడ మనకు ఇంజిన్ అనేది ఇచ్చున్నాడు ఇక్కడ. సో ఈ ఇంజిన్ పార్ట్ దగ్గర మళ్ళీ మనకు ఇంకొక చిన్న పంపు ఒకటి ఇచ్చున్నాడు. సో ఈ పంపు ఎందుకంటే మనకి ఇక్కడ బైక్ కు కూడా ఒక బ్యారెల్లో వాటర్ పెట్టేస్తుంటారు. సో ఈ బ్యారెల్లో వాటర్ ఎందుకు పెడతారంటే ఇంజిన్ అనేది హీట్ కాకుండా ఉండడానికి, ఇంజిన్ అనేది పాడవకుండా ఉండడానికి ఈ బాక్స్ అనేది ఇక్కడ వాటర్ అనేది పెడతారు. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాటరు లోపలికి వెళ్ళి
ఈ కింద నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి పంప్ కానీ అండ్ ఇంజన్ కానీ సేఫ్ కండిషన్ లో ఉండేందుకు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ అనేది మనం తీసుకోవడం అనేది జరగద్ది. మనం రాడ్స్ ని కిందకి దించడానికి కానీ లేదా పైకి లేపడానికి కానీ ఏంటంటే మనం ఇక్కడ దీన్ని యూజ్ చేస్తాము. సో దీన్ని ఈ రకంగా ఈ మిషన్ మనం యూజ్ చేసి మనం రాడ్స్ ని పైకి దించడానికి కానీ లేదా కిందకి దించడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాము. అడ్జస్ట్మెంట్స్ కి వీటికి ఏంటంటే మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం గేర్ బాక్స్ అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్డింగ్స్ మనకు ఇచ్చున్నాడు. సో ఇక్కడ ఇదేంటంటే మూవబుల్ గా ఉంది. సో మనకి ఏం చేస్తామంటే ఇక్కడ ఈ మూవబుల్ గా ఉండేదాన్ని మనం న్యూట్రల్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ అనేది మనకు మూవబుల్ కండిషన్ లో వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రాడ్ ఏంటంటే గేర్ రాడ్ గా మనం యూజ్ చేస్తాం దీన్ని. సో ఈ రాడ్ ని యూజ్ చేసి ఏం చేస్తామంటే మనం మిషనరీ అనేది మనకు వర్కింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది దీని మీద నుంచి ఏంటంటే దీని మీదకి వస్తుంది. సో అట్లేనప్పుడు న్యూట్రల్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ ఏంటంటే ఈ రాడ్ మనం యూజ్ చేసి ఈ బెల్ట్ ని దీని మీదకి తీసుకొని రావడం అనేది జరగద్ది. ఓకేనా? సో దీని ద్వారా ఏమవుద్దంటే మనం కింద వర్క్ ఆకి ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనకు ఈ బెల్ట్ అనేది దీని మీద తీసుకొని వస్తాము. లేదు మిషన్ రన్నింగ్ లో పెట్టేసి మిషన్ కింద డ్రిల్లింగ్ అయ్యే టైంలో ఏంటంటే బెల్ట్ ను మనం ఈ రాడ్ యూజ్ చేసి మనం దీని మీదకి వచ్చే విధంగా మనం చేసుకుంటాము. ఓకేనా? ఇక్కడ మనం బోర్ హోల్ దగ్గరకు వచ్చినాం ఇప్పుడు. సో ఈ బోర్ హోల్ దగ్గర ఏంటంటే మనకు ఈడ ఒక గడ్డపార ఇచ్చున్నాడు. సో ఈ గడ్డపార ఎందుకు ఇచ్చాడు అని అంటే మనకు ఈ రాడ్ అనేది కిందకి దిగినప్పుడు ఇది కిందకి పడకుండా ఉండడానికి ఈడ ఒక పెద్ద రించ్ కూడా ఒకటి ఇచ్చున్నాడు. సో ఈ రించ్ను మనం యూజ్ చేసి దీన్ని ఇలా పెట్టేస్తాం. సో ఇలా పెట్టినప్పుడు రాడ్ ఇక్కడ దిగినప్పుడు ఏమవుద్దంటే దీన్ని పట్టుకునేస్తుంది. నెంబర్ ఆఫ్ రాడ్స్ దిగుతున్నప్పుడు ఏదైనా స్లిప్ అయి పడకుండా లోపలికి పడకుండా ఏంటంటే ఈ రించ్ను మనం యూజ్ చేస్తాం. తర్వాత వాటిని తీయడానికి ఇప్పడానికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2వ రాడ్ని మనము యూజ్ చేస్తాం. అయ్యే కాకుండా ఇక్కడ ఇంకోటి చిన్న సైజ్ రించ్ ఇచ్చున్నాడు. సో దీన్ని మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే వాటిని తీసి రిమూవ్ చేయడానికి రాడ్స్ ని రిమూవ్ చేయడానికి వీటికి మనము ఈ బోర్హోల్ లొకేషన్స్ లో మనం వీటిని యూజ్ చేస్తుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక హ్యామర్ కూడా మనకి ఇస్తాడు. ఈ హ్యామర్ ని యూజ్ చేసేది ఏంటంటే జనరల్ గా కొన్ని దగ్గరలో ఏంటంటే ఆ ఫిక్సింగ్ కాడ క్లోజ్ అయిపోయినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ హ్యామర్ ని పెట్టి కొట్టి దాని నుంచి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంటది. ఓకే, సో ఈ రకంగా మనకు ఈ బోర్హోల్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గడ్డపారను పెట్టి ఆ పెద్ద రించ్ ని ఆ బోర్ హోల్ మధ్యలో పెట్టారు. సో ఈ చిన్న రించ్ తో ఆ ఫిక్స్ అయినటువంటి దాన్ని మన పర్సన్ తీస్తా ఉన్నాడు చూడండి. సో ఆ రకంగా తీయడానికి మనం ఆ చిన్న రించ్ మనం యూజ్ చేస్తాం. కింద ఉన్నటువంటి పెద్ద రించు బోర్ హోల్ రాడ్ కింద పడిపోకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేయడానికి కింద ఉన్నటువంటి రించ్ ని ఆ విధంగా సెలెక్ట్ చేస్తాం. సో అప్కమింగ్ ఏంటంటే తీసినటువంటి శాంపుల్స్ ఇప్పుడు రీసెంట్ గా బోర్ హోల్ అనేది ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయినప్పుడు ఏంటంటే ఎక్కువ బ్లాక్ క్లే అనేది కూడా ఒకటి వచ్చింది. దాని కారణంగా స్ట్రక్ అయింది. మనకు ఇప్పుడే తీసినారు, చాలా థిక్ గా ఉంది క్లే అనేది. సో ఈ క్లే అనేది మనకు 22 మీటర్స్ డెప్త్ లో మనకు పడడం అనేది జరిగింది ఇక్కడ. సో ఈ టైప్ ఆఫ్ క్లే ఉండడం వల్ల ఏమైందంటే లోపల డ్రిల్లింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యి అదే అట్లా ఆగిపోయింది. సో క్లే చూసారు కదా ఎట్లా ఉందో. ఇప్పుడు మనము బోర్ హోల్ లో మామూలుగా మనం చూస్తే సాయిల్ టెస్ట్ లో మనకు ఆర్క్యూడి, కోర్ ఫ్యాక్టర్ అనేవి వస్తాయి. బట్ దీనిలో మాత్రం మనకు అవి ఏమీ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సిల్టీ శాండ్, క్లే అనేది మాత్రమే వచ్చింది. సో క్లేలో కానీ సిల్టీ శాండ్ లో కానీ ఎక్కడా కూడా మనకు ఆర్క్యూడి కానీ కోర్ ఫ్యాక్టర్ కానీ ఇలాంటివి రావు. సో అందువల్ల ఏంటంటే మనం బోర్ హోల్స్ రాసేటప్పుడు, బోర్ హోల్ షీట్ రాసేటప్పుడు ఎక్కడా కూడా మనము దానికి సంబంధించిన కోర్ ఫ్యాక్టర్ కానీ ఆర్క్యూడికి సంబంధించినట్టు కానీ ఏవి కూడా మనం రాయం. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకు సంబంధించినటువంటి ఈ బోర్లాక్ షీట్ ఎట్లుంటుంది అనేది మీకు ఇంకొంచెంపట్లో చూపిస్తాను. రైట్, దీన్నే బోర్లాక్ షీట్ అంటాము. సో ఈ బోర్లాక్ షీట్ లో మనము సైట్ లో మనకు కలెక్ట్ అయిన శాంపుల్ ఏం శాంపుల్ వచ్చింది, ఎంత డెప్త్లో వచ్చింది అనేది మనం దీనిలో రాయడం అనేది జరగద్ది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ మనకు కోర్ కానీ రాక్ సంబంధించి కానీ హాట్ స్టాట్ ఏమీ రావట్లేదు అనేసి, దానివల్ల మనం కోర్ ఫ్యాక్టర్ కానీ ఆర్క్యూడి కానీ ఏది కూడా రాయమని చెప్పాను. సో అందువల్ల ఏంటంటే ఈ కాలం అంతా మనకు ఇటు పక్కన మొత్తం ఖాళీగా పెట్టేసాము. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ సిల్టీ శాండ్, క్లే వస్తూ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 0 to 1.5 మీటర్స్ తీసుకున్నాము. డెప్త్ వచ్చేసి 1.5 మీటర్. సిల్టీ శాండ్ అనేది వచ్చింది. టోటల్ డెప్త్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాము. అక్కడ డిస్టర్బ్డ్ శాంపుల్ వచ్చింది. డిస్టర్బ్డ్ శాంపుల్
ఇక్కడ ఏంటంటే మనం ఎస్పీటీ కొట్టలేదు కాబట్టి కలెక్టెడ్ అని రాసాం. రెండోది ఇక్కడ 1.5 మీటర్స్ నుంచి 1.95 వరకు మనం తీసుకున్నాము. సో 0.45 వరకు పోయింది. అక్కడ ఏంటంటే ఎస్పీటీ కొట్టాము, సిల్టీ శాండ్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి ఎస్పీటీ అనేసి రాస్తున్నాం, టైప్ ఎస్పీటీ కొట్టున్నాము. ఎస్పీటీలో నేను చెప్పాను ఆల్రెడీ 0 to 15 మీటర్స్, 15 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ టు 45 సెంటీమీటర్స్. ఈ రకంగా 3 బిట్స్గా మనం తీసుకుంటాము ఎస్పీటీ అనేది. సో ఫస్ట్ వచ్చినటువంటి దీన్ని మనం తీసేస్తాము, రిమైనింగ్ 2 వాల్యూస్ మాత్రమే మనం యాడ్ చేస్తాం. సో 9 + 8 17 కాబట్టి మనము 17 అనేది n వాల్యూగా రాసుకున్నాం. సో ఈ రకంగా మనకు ఈ బోర్లాగ్ షీట్ అంతా మనము రాసుకుంటూ వస్తాం. దీనిలో మనకు వచ్చింది ఏంటంటే సిల్టీ శాండ్, క్లే అనేది ఈ 2 మాత్రమే వచ్చినాయి. సో అందువల్ల ఏంటంటే బోర్లాగ్ షీట్ అనేది మనకు ఈ రకంగా రావడం అనేది జరగద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో. సో మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు కానీ నచ్చినట్టుగానైతే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.